ఈరోజు నా 64 లక్షలు పెట్టి ఈరోజు నిర్మించడం జరిగింది. దాన్ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది నా చేతుల మీదుగా. చాలా సంతోషంగా ఉంది. నా స్కూల్ కింద రోజులు గుర్తుకొస్తాయి. నాకంత పెద్ద చదువు మీద అంత చదువుకునేది కాదు. నాకు చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడు చెప్పాడు నాకు తండ్రి కాదు గురువు దైవం అంతా కూడా నాన్నగారని. ఆయన ప్రోత్సాహంతో ఆయన ఒత్తిడితో ఆయన ప్రోత్సాహంతో మూడు రకాలుగా చెప్పుకోవాలి. అలా నేను డిగ్రీ పూర్తి చేసుకోవడం, తర్వాత సినిమాల్లో నటించడం, బయట సినిమాల్లో నటించడం ప్రారంభమైంది నా యొక్క ఈ సినిమా రంగ ప్రస్థానం. సో అలా చదువు అనేది చాలా దాని విలువేంటో నాకు తర్వాత తెలిసి వచ్చింది. ఎంతోమంది స్నేహితులు వాళ్ళు ప్రపంచం మొత్తం ఉన్నారు, దేశంలో ఉన్నారు, రాజకీయాల్లో ఉన్నారు, అన్ని రంగాల్లో కూడా ఉన్నారు నా స్నేహితులు. ఇవాళ అటువంటి స్నేహితుల్ని ఒకవేళ నేను చదువుకోకపోయింటే నేను మధ్యలో ఆపేసి నేనంతా సినిమాల్లోకి వెళ్ళిపోయింటా. వీళ్ళందరితో కూడా నాకు ఈ స్నేహం కానీ ఈ సత్సంబంధం కానీ నాకు దొరికేది కాదు. అటువంటిది వాళ్ళ నాడు మా తండ్రి గారు నందమూరి తారక రామారావు గారు ఇక్కడ ఎన్నో పాఠశాలలు ఇవన్నీ కూడా కానీ మనం వాటి దుష్ఫలితాలు కూడా చూస్తున్నాం. ఏం జరుగుతుందో వాటిని సరిగ్గా వాడుకోలేకపోతే అదే మేము చెప్పింది అక్కడ. అలాగే అన్నచల్లని అనుబంధం అయితేనేమి, లేకపోతే ఒక నిలబడి బహుమతి చేసేది ఒక గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పిల్లలు ప్రతినిధిగా హిందూ ప్రతినిధిగా మరి నేను అవసరం ఎలా తీసుకుంటూ వెళ్తాము. అలాగే ఆ నేపథ్యంలో సినిమా చేయడం, ఇలా ఎన్నో సందేశాత్మక చిత్రాలు వినోదాలతో పాటు విజ్ఞానాన్ని అంటే నిద్రపోతున్నప్పుడు కలిగి కదా, నిద్రపోతున్న గడుపు మూసుకుని కలిగింది కదా, నిద్రపోతున్నప్పుడు కలిగింది కదా, నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొనేది కదా అని మా నాన్నగారు చూసింది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.